హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం చూపించబోతున్నాను. కాకరకాయ చాలా మటుకు తినరు కదండి, చేదు ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకోండి. చేదు అనేది అస్సలు కనిపించదనమాట. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనము మీడియం సైజు కాకరకాయలని తీసుకోవాలండి. తీసుకొని నీట్గా చెక్కు తీసేసుకొని ఇట్లా హాఫ్ హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని నీట్గా ఇలా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. మనము ఉల్లికారం చేసుకోవాలి కదా దీంట్లోకి, అందుకోసం అనేసి 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 10 to 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాము. కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని మనము నీళ్ళు వేసుకోకుండా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, మనం 15 మినిట్స్ అనేది మనము ఉప్పులో పసుపులో నానబెట్టినాం కదా కాకరకాయ, ఈ విధంగా పిండుకుంటే అనమాట మనకు దాంట్లో ఉన్న రసం అంటే అదే చేదు అండి, చేదు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అలా మనము మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వలన నెక్స్ట్ బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకు కాకరకాయలు ఎంత అయితే ఉంటాయో దానికి తగినట్టు ఆయిల్ తీసుకోవాలన్నమాట. నాకు 3 to 4 స్పూన్స్ ఆయిల్ పట్టింది. నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, నేను నీట్గా ఫ్రై చేసేసుకున్నాను. ఈ మటుకైతే చాలా అండి, తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ దాంట్లో ఉన్న గింజలు ఉంటాయి కదా, గింజల్ని మొత్తం పక్కన తీసేసుకొని మనం ఉల్లికారం పెట్టుకున్నాం కదా, చేసుకున్నాం కదండి, అదంతా దీంట్లోకి స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా స్టఫ్ చేసేసుకోవాలి. ఇంకొంచెం ఊరికాయల లోపలిది తీసేసుకొని ఈ విధంగా మనము వీడియోలో చూపించిన విధంగా మనకు నీట్గా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇందాక మనం ఎందులో అయితే కాకరకాయ ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లోనే మనకేమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి, అంతే అండి. నీట్గా ఒక 8 to 10 మినిట్స్ మళ్ళీ కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. మనకు కాకరకాయ ఉల్లికారము తయారైపోతుంది అనమాట. నీట్గా మనము అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కాకరకాయ ఉల్లికారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మరీ ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే, నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండ్ బాయ్.